పెరుగు, అల్లం మసాలా పేస్టు, ఉప్పు, కారం మొత్తం వేసి కలిపి పెట్టాలి. ఇలా ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ మొత్తం వేయాలి. ఇలా వేగిన తర్వాత చికెన్ తీసి ఇలా వేయాలి. వేసి ఇలా తిప్పుతూ ఉండాలి. ఉప్పు కారం అన్నీ బాగా పట్టించాలి. నీళ్ళు ఇప్పుడే పోయకూడదు, బాగా ఎగురుతూ ఉండాలి. కొంతసేపు మూత పెట్టిండాలి. కొంతసేపు మూత పెట్టిన తర్వాత అప్పుడు నీళ్ళు పోయాలి. 10 నిమిషాలు అయ్యింది. చూసారా పెరిగేస్తే ఎలా వచ్చిందో మొత్తం బాగుంది కదా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వాటర్ పోసుకోవాలి ఉడకటానికి. ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. అప్పుడు మళ్ళీ చూపిస్తాం. 10 నిమిషాలు ఆగిన తర్వాత చూసారా అంత నీళ్ళన్నీ లాగేసి గ్రేవీ వచ్చేసిందో. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా వేయాలి. పుదీనా బాగుంటుంది అప్పుడు వేస్తే. చికెన్ మసాలా పొడి కొట్లో దొరికింది కదండి చికెన్ మసాలా, అది కూడా వేయాలి. వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇది చక్కగా గ్రేవీగా కలిపి 10 నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. ఇదేంటంటే మేక మాంసం, అది వేస్తే ఏంటంటే ఇంకా టేస్ట్ వస్తుంది కూర. అందుకోసం అనేసి వేసాం మేము. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారా నీళ్ళన్నీ లాగేసి పెరుగు వేసాను, మసాలాలు వేసాను, చక్కగా ఉడికిపోయింది. గ్రేవీగా బాగుంది. ఒక 5 నిమిషాల్లో పొయ్యి కట్టేసేయచ్చు. సిమ్లో పెట్టేసేసి చక్కగా నూనె అంతా అప్పుడు పైకి వచ్చేసి తేలిద్ది. ఒక 5 నిమిషాలు. పది నిమిషాల తర్వాత చూసారా నూనె ఎంత చక్కగా వచ్చిందో పైకి. చూసారా బాగుంది కదండి. అలా నూనె ఎక్కువ వేసుకుంటే కూర బాగుంటుంది. ఉప్పు కారం మొత్తం సరిపోయింది. ఇంకో వీడియో చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, వీడియో అయిపోయిందండి ఇంతవరకే. ఇంకో వీడియోతో కలుస్తానండి. లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.